శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్య జాతకాల విషయాలలో కావచ్చు, లేదా జీవిత శైలి మార్పులు కావచ్చు, భార్యాభర్తల మధ్య తరచు విభేదాలు రావడం, మూడో వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉండటం, విడాకులకు దారి తీయడం, ఇతరితర అలవాట్లు కూడా వీటికి కాస్తంత ఆజ్యం పోసినట్టుగా మారటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం తరచుగా చూస్తున్నాము. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు ప్రతిరోజు భువనేశ్వరి దేవి అష్టోత్తరం కానీ లేదా శ్లోకం కానీ నిత్యం పారాయణ చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ సమస్య కాస్తంత తీవ్రంగా ఉంది, భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు, ఎవరికి వారే ఉంటున్నారు, ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు భువనేశ్వరి దేవి పూజ విధి విధానంగా ఆషాఢ మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, ఆశ్వీజ మాసంలో కానీ జరిపించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, అనురాగం తిరిగి కలుగుతుంది, వాళ్ళిద్దరూ తిరిగి కలిసుండి జీవితాన్ని కొనసాగించే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ సమస్య ఉన్నవారు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని పూజ చేసుకోవచ్చు, లేదు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కూర్చొని వాళ్ళ అన్యోన్యత గురించి కలిసి ఉండటం కోసం కూడా పూజను చేసుకోవచ్చు. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ప్రతిరోజు భువనేశ్వరి దేవి శ్లోకాన్ని జపించండి.